హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నాను అంటే మన మొబైల్ సంబంధించిన మొబైల్ డేటా అనేది తొందరగా అయిపోతుంది. ఒకవేళ మీ మొబైల్ డేటా రీఛార్జ్ ఏదైతే ఉంటుందో అది 1.5 జీబీయా లేకపోతే 2 జీబీయా. సో ఇప్పుడు నార్మల్గా వచ్చేసి అందరూ ఇవే చేసుకుంటున్నారు రీఛార్జ్లు. కాబట్టి అదేమైపోతుందంటే ఒక మధ్యాహ్నం వరకు లేకపోతే 10 o'clock వరకు మనకు తొందరగా అయిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా తొందరగా బ్యాకప్లోనే మనకు ఆటోమేటిక్గా మనం ఏం యూజ్ చేయకపోయినా డేటా అనేది తొందరగా కన్జ్యూమ్ అయినట్టయితే కంపల్సరీగా నేను చెప్పే ఇప్పుడు సెట్టింగ్స్ ఉంటాయి కదా, అవైతే మీ మొబైల్ అని అయితే చేసుకోవాలన్నమాట. సో ఇవి చేసుకున్నాక మీరైతే డేటాని ఇప్పటి నుంచి మీరు నైట్ వరకు మొత్తం డే ఎండ్ వరకు మొత్తం యూజ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆ విధంగానైతే మనకి డేటా అనేది అన్వాంటెడ్గా ఎటు పోదన్నమాట. సో అది ఏ విధంగా చేయాలి, ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం దీని గురించి ఏం చేద్దామంటే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే డాటా ఎస్ఏ. సో డాటా ఎస్ఏ అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసినట్టయితే మీకు ఏమని కనబడుతుంది అంటే ఇక్కడ మిడిల్లో చూడొచ్చు డాటా యూసేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో దీన్ని ప్రెస్ చేసుకున్నాక మనకి ఈ విధంగా ఏవైతే మన డాటా కన్జ్యూమ్ అవుతున్నాయో డైలీ, సో వాటికి సంబంధించిన యూసేజ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే గుంజుకుంటుందో అదంతా చూపెడుతుంది అనమాట. సో మనకు యాప్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఏవైతే బ్యాక్గ్రౌండ్లో మన డాటా అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయో ఆ యాప్స్ అయితే ఇక్కడ షో కావడం జరుగుతుంది అనమాట. మన మొబైల్లో ఏదైతే యాప్స్ ఇప్పటివరకు ఉన్నాయో అవన్నీ షో కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఏదైతే యాప్ ఉంటుందో అది మీరు అనవసరం లేనిది ఉంటుంది కదా, ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే యాప్స్ అయితే ఖచ్చితంగా మీ మొబైల్ అని అయితే ఉంటాయి అన్నమాట. ఒకరోజు కాకపోయినా ఒక 3-4 రోజులకు ఒకసారి మీరు ఓపెన్ చేస్తారు కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే యాప్ ఉంటుందో, ఇప్పుడు నా జడ్జ్ యాప్ అని చెప్పేసి ఈ విధంగా ఒకటి ఉంది. సో ఇది దీనికి సంబంధించిన వాల్పేపర్ సంబంధించిన యాప్ అనమాట. నేను ఇది డైలీ అయితే యూజ్ చేయ, ఎప్పుడో వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి ఆ విధంగానైతే యూజ్ చేస్తాను అనమాట. సింపుల్గా నేనేం చేస్తాను, ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ డాటా అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. కింద లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ ఆఫ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడనే మనకు అటెన్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే చూపెడుతుంది. ఏమని చూపెడుతుంది, రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ యాక్సెస్ ఫర్ దిస్ యాప్ మైట్ బి ఇంపాసిబుల్ ఫర్ యాప్ వర్క్ నార్మల్లీ అని చెప్పేసి ఈ విధంగా అయితే చూపెడుతుంది అన్నమాట. సో ఏమంటుందంటే మనం బ్యాక్గ్రౌండ్లో ఇది డేటా అనేది మొబైల్ డేటా అనేది తీసుకోదు. సో ఈ విధంగా చెప్పినట్టయితే మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ డేటాది ఆప్షన్ అయితే ఆఫ్ చేసినాం అనమాట. సో ఈ విధంగా ఆఫ్ చేసినట్టయితే ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో యాప్ వాడినప్పుడే ఆ డేటా అనేది తీసుకుంటుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనం ఏ యాప్ యూజ్ చేసినా సరే అదైతే డేటా అనేది తీసుకోదన్నమాట. సో ఒకవేళ ఆ ఆప్షన్ అనేది ఆన్ ఉన్నదనుకోండి, సో ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే అది బ్యాక్గ్రౌండ్లో దీనికి అప్డేట్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఏమైనా అప్డేట్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకుంటుంది. దానివల్ల మనకు నెట్ డేటా అనేది కన్జ్యూమ్ కావడం జరుగుతుంది అనమాట. సో నెట్ అనేది విపరీతంగా తీసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో వితౌట్ పర్మిషన్. ఎందుకంటే ఈ పర్మిషన్ అనేది మీరు ఆన్ చేశారు కాబట్టి అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటుంది అనమాట. సో ఈ విషయం మీరైతే అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చి ఇదే విధంగా మీకు ఏవైతే యాప్స్ ఉంటాయో మొబైల్లో, ఏవైతే అనవసరం లేని ఒక వారం రోజులు లేకపోతే 3-4 రోజుల తర్వాత మీరు యూజ్ చేస్తారు కదా ఒక్కొక్కటి. సో ఈ విధంగా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది మనం ఎప్పటికీ యూజ్ చేయము, ఎప్పుడో ఒకసారి ఆర్డర్ పెడితే కానీ యూజ్ చేయము. సో ఈ విధంగా దీనికి అప్డేట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ డేటా అనేది కన్జ్యూమ్ కావడం జరుగుతుంది. సో దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డేటా అని చెప్పేసి ఉంది, సింపుల్గా ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫస్ట్ సెట్టింగ్ అయితే చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ సెట్టింగ్ అయితే జంప్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ ఏంటిదంటే సింపుల్గా మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత అబౌట్ ఫోన్ అని చెప్పేసి అందరు మొబైల్స్లలో ఉంటుంది, కొంతమంది మొబైల్స్లో లాస్ట్లో కింద ఉంటుంది. సో నా మొబైల్లో వచ్చేసి స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి దీన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ప్రెస్ చేసుకున్నాక ఇక్కడ మీరు చూసినట్టయితే MIUI వర్షన్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీన్ని వచ్చేసి ఈ విధంగా కొన్ని 7 times అయితే ట్యాప్ చేసిన తర్వాత మనకు డెవలపర్ మోడ్ అనేది ఆన్ అయిపోతుంది. మీ అందరికీ తెలిసిందే ఈ విషయం. సో ఈ విధంగా ఆన్ అయిపోయిన తర్వాత ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ అడిషనల్ సెట్టింగ్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఇది ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఒకవేళ ఆన్ లేకపోయింది అనుకోండి, ఆన్ అయితే చేసుకోండి. సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఈ విధంగా ఆన్ చేసుకున్నారనుకోండి, ఈ విధంగా అడుగుతుంది, ఆన్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయండి. ఇప్పుడు కిందికి అయితే స్క్రోల్ చేసిన తర్వాత మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి చెప్తా ఇప్పుడు మీకు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే మనకి ఏముంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఇక్కడ. సో దీన్ని ప్రెస్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకు అందరికీ బై డిఫాల్ట్గా స్టాండర్డ్ లిమిట్ అని చెప్పేసి టిక్ మార్క్ ఉంది కదా, రైట్ టిక్ మార్క్. సో ఈ విధంగా అందరు మొబైల్స్లో ఉంటుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ లిమిట్ అంటే ఏంటిదంటే మనకు యాప్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా రన్ అయిన కొద్దీ అవి ఆటోమేటిక్గా ఏదైనా అప్డేట్ వచ్చినా సరే, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా సరే దానికంటూ ఒక కొద్దిగా డేటా తీసుకుంటుంది. అది డౌన్లోడ్ చేయడానికి అయితే ఎంతో కొంత మన డేటా అనేది కన్జ్యూమ్ అయితే చేస్తూనే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేయకూడదు అని అనుకుంటే మీరేం చేయాలంటే ఇక్కడ స్టాండర్డ్ లిమిట్ అని చెప్పేసి ఉంది కదా, స్టాండర్డ్ లిమిట్స్లో ఎంతో కొంత యాప్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక 3-4 అయితే కన్ఫర్మ్గా రన్ అవుతాయి అన్నమాట. సో మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎట్ మోస్ట్ 1 ప్రాసెస్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి.
సో ఇప్పటి నుంచి ఏమవుతుందంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ ఒక యాప్ అయినా నడుస్తుంది, లేకపోతే 2 యాప్స్ అయినా నడుస్తాయి. ఈ విధంగా మీరు 2 3 అని చెప్పేసి మీరే సెలెక్ట్ చేసుకోనికి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ప్రస్తుతానికి ఎప్పుడైనా సరే ఒకటే యాప్ లేకపోతే 2 3 యాప్సే యూజ్ చేస్తారు కాబట్టి డైలీ. సో ఈ విధంగా మీరు అనేది ఒక 3 యాప్స్ డైలీ యూజ్ చేస్తారు కాబట్టి సో ఈ విధంగా పెట్టుకోండి. సో ఆ 3 యాప్స్ ఏవైతే ఉంటాయో అవే కన్జ్యూమ్ చేస్తాయి డేటా, మిగతాయి బ్యాక్గ్రౌండ్లో ఏవైతే నడివాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ ఏ యాప్ బ్యాక్గ్రౌండ్ డేటా తీసుకోవద్దు అని చెప్పేసి కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇప్పటి నుంచి ఏదైనా సరే ఇది పెట్టుకున్నారు అనుకోండి, ఈ ఆప్షన్ పెట్టుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఎటువంటి యాప్ అనేది డేటా అనేది కన్జ్యూమ్ చేయదన్నమాట అవసరం లేకుండా. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట మనకు. సో కంపల్సరీగా ఈ సెట్టింగ్ కూడా మీరు చేసుకొని ఉండాలన్నమాట. డేటా అనేది మీకు 1.5 GB ఉంటుంది, డైలీ 2 GB ఉంటుంది, తొందరగా అయిపోతుంది అని అనుకుంటే. సో నెక్స్ట్ సెట్టింగ్ ఏంటిదంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ప్లే స్టోర్ అయితే మొబైల్లో, ఆండ్రాయిడ్ మొబైల్స్లో అందరి మొబైల్స్లో ఉంటుందన్నమాట. ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్లోనే మెయిన్గా మనకు డేటా అనేది కన్జ్యూమ్ అవుతుందన్నమాట వితౌట్ మన పర్మిషన్ అనేది. అది ఏ విధంగా అవుతుందంటే మీకు డైరెక్ట్ లైవ్లోనే చూపెడతాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే టాప్లో మనకు ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో ఈ విధంగా మీది ఏదైతే ఉంటుందో ఈ సెట్టింగ్స్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మిడిల్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో దీన్ని ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. సో దీన్ని అయితే ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మిడిల్లో ఆటో అప్డేట్ యాప్స్ విత్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మొబైల్ డేటా అని చెప్పేసి ఉందన్నమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా చాలా మందికి ఏమని ఉంటుందంటే ఈ ఆప్షన్లో బై డిఫాల్ట్గా ఉంటుంది, లేకపోతే కొంతమందికి డైరెక్ట్ ఈ ఆప్షన్లో డిఫాల్ట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే అదే చెప్తుంది అనమాట. అప్డేట్ ఆల్ యాప్స్ ఓవర్ వైఫై ఆర్ మొబైల్ డేటా, అప్డేట్ ఆల్ యాప్స్ యాజ్ సూన్ యాజ్ అప్డేట్స్ ఆర్ అవైలబుల్, డేటా చార్జెస్ మే అప్లై అని చెప్పేసి వీడియో చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా మనకు ఏదైతే యాప్ ఉంటుందో, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం క్లిక్ చేయకుండానే బ్యాక్గ్రౌండ్లో మన డేటా అనేది కన్జ్యూమ్ అవుతుంది, డైరెక్ట్ అప్డేట్ అనేది అయిపోతుంది అనమాట. యాప్ వాట్సాప్ ఉన్నా సరే, ఏ యాప్ ఉన్నా సరే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అయిపోతుంది అనమాట అప్డేట్ వచ్చిన వెంటనే. సో ఈ విధంగా మనం టచ్ చేయకుండానే అయిపోతుంది అనమాట. ఆ విధంగా అయినా కొద్ది మన డేటా అనేది చాలా అంటే చాలా కన్జ్యూమ్ అవుతుంది. సో దాని తర్వాత మనమే చాలా బాధపడాల్సి ఉంటుంది అనమాట. సో విత్ ఇన్ సెకండ్స్లలో ఇదంతా గుంజేసి పాడేస్తుంది అనమాట. 1.5 GB ఎంత. సో ఈ విధంగా ఒకటేసారి ఒక 2 3 అప్డేట్స్ వచ్చినాయి అనుకో, 2 3 యాప్లు అయ్యి 300 400 MB ఉంటుంది, అది ఒకటి. అవే 300 400 ఉంటాయి అనమాట. ఒక్కటే దెబ్బకు మనం ఏదైతే ఉంటుందో 500 MB మొత్తం ఒకటేసారి ఎగిరిపోతుంది. సో ఈ విధంగా ఎగిరిపోతే మీకు ఆటోమేటిక్గా అది డేటా అనేది కన్జ్యూమ్ అవుతుంది. మీరు తర్వాత ఏమనుకుంటారు, అరే ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందిరా ఫోన్లో ఇదంతా అని చెప్పేసి మీకు పెద్ద టెన్షన్ అయితే పడుతూ ఉంటారన్నమాట. సో ఈ టెన్షన్ ఏం పడొద్దు అని చెప్పేసి మీరు డేటా అనేది సేఫ్గా ఉంచుకోవాలి. ఎంత ఉందో అంతే మంచిగా డైలీ మొత్తం వాడాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ డు నాట్ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా లాస్ట్ ఆప్షన్. సో దీన్ని అయితే టిక్ చేసుకొని పెట్టుకోండి. సో చిన్నగా దాని మీద బబుల్ మీద ప్రెస్ చేస్తే మీకు సరిపోతుంది. సో అది వచ్చేసి ఎనేబుల్ కావడం జరుగుతుంది అనమాట. ఇప్పటి నుంచి ఏ యాప్ అప్డేట్ వచ్చినా సరే మీరు బై డిఫాల్ట్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి అప్డేట్ చేస్తేనే తప్ప ఆటోమేటిక్గా అదైతే కాదు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ కొన్ని సెట్టింగ్స్ చెప్పాను కదా, ఇప్పటి నుంచి ఈ సెట్టింగ్స్ అని పాటించండి. కంపల్సరీగా మీ డేటా ఏదైతే ఉంటుందో అది కన్జ్యూమ్ అనేది ఎక్కువ చేయదు. సో 1.5 GB 2 GB ఎంత ఉన్నా సరే మీరు లిమిటెడ్గా మీ అందుబాటులో మీకు నచ్చినట్టుగా వాడుకోవచ్చు అన్నమాట. మీ ప్రమేయం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే వెళ్ళిపోదు అన్నమాట డేటా. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ చిన్న సెట్టింగ్స్ వాడి మీరు అనేది మీ మొబైల్లో డేటా అనేది కన్జ్యూమ్ కాకుండా చూసుకోవచ్చు. సో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్లయితే చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.